సో మిత్రులందరికీ స్వాగతం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో మీరు కానీ అబ్జర్వ్ చేస్తుంటే మన వీడియోస్లో 2 క్లాసెస్ ముందు మనం ఏం నేర్చుకున్నామంటే టైప్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ గురించి నేర్చుకున్నామండి. రైట్. సో ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ అంటే ఏంటంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, 4, 5 గురించి నేర్చుకున్నామండి. హలో ప్యాకెట్ పర్పస్ ఏంది, డిబిడి ఏంది, ఎల్ఎస్ఆర్ ఏంది, ఎల్ఎస్యు ఏంది, ఎల్ఎస్ అక్నాలజ్మెంట్ ఏందో నేర్చుకున్నామండి. సో ఇప్పుడు మనం ఏదైతే అంటే ఒక రౌటర్ నుంచి ఒక రౌటరు అది డిబిడి అంటే డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ అనేది సెండ్ చేసిన తర్వాత ఇది సింక్రోనైజేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాచ్ కానప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే సపోజ్ ఈ రౌటర్ అనేది దీనికి లింక్ స్టేట్ రిక్వెస్ట్ అనేది పెడుతుంది. ఈ లింక్ స్టేట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇది దాని లింక్ స్టేట్ అప్డేట్లో ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఎస్సిఎస్లో ఉంటాయో ఇది ఏ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఎంక్వైరీ చేస్తుందో ఆ పర్టికులర్ ప్యాకెట్ అనేది పంపిస్తుంది. సో ఇక్కడ మీరు కానీ ఎల్ఎస్సిలో అబ్జర్వ్ చేసిండే ఎల్ఎస్యు అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ ఎల్ఎస్యు కంటే 1 or more ఎల్ఎస్సిఎస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ మనం ఎల్ఎస్యు గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఎస్సి టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఒకదాన్నేమో రౌటర్ ఎల్ఎస్సి, నెట్వర్క్ ఎల్ఎస్సి, సమ్మరీ ఎల్ఎస్సి, అటానమస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ ఎల్ఎస్సి ఇట్లా మనం చెప్పుకున్నాం. కానీ అక్కడ ఈ టాపిక్ మనం ఎగ్జాక్ట్గా ఎందుకు డిస్కస్ చేయలేదంటే డ్యూ టు సమ్ రీజన్స్. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే అప్పుడు ఎలక్షన్ ఆఫ్ డిఆర్ బీడిఆర్ కాన్సెప్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అదేవిధంగా ఏబిఆర్ రౌటర్ పర్పస్ ఏంది, అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ అని ఒకటి ఉంటుంది, దాని పర్పస్ ఏంది, వాటి గురించి మాకు తెలియదు. సో ఇప్పుడు ఆ టాపిక్స్ అన్నీ మనం కంప్లీట్ చేసినాం కాబట్టి సిసి అనే కోర్సులో భాగంగా మీరు అట్లీస్ట్ ఈ 5 అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. అంటే రౌటర్ ఎల్ఎస్ఏ పర్పస్ అనేది ఎందుకు, ఎప్పుడు పంపిస్తుంది, నెట్వర్క్ ఎల్ఎస్ఏ ఏ సిచ్యువేషన్లో పంపిస్తుంది, ఇంటర్ ఏరియా ఉంటుంది కదా, డిఫరెంట్ ఓఎస్పిఎఫ్ ఏరియా కాన్సెప్ట్ ఉంటాయి కదా. సో ఎలాంటి టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేవి ఎల్ఎస్ఏలు అనేవి ఎక్స్చేంజ్ చేస్తే వీటి గురించి మనకు అవగాహన ఉండాలండి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకు ఓఎస్పిఎఫ్ డిస్కషన్లో. సో ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసిండ్రంటే జస్ట్ నేను ఇక్కడ మీకు ఓవర్ వ్యూ ఇస్తానండి, జస్ట్ అబ్స్ట్రాక్షన్ లెక్క ఇస్తా. సో ఆ తర్వాత ఏం చేద్దామంటే ప్రతి టైప్ 1, టైప్ 2 ఎల్ఎస్ఎల్ అంటే వీటిని తీసుకొని అవి ఏ విధంగా ఎగ్జాక్ట్గా పర్ఫామ్ అవుతాయో నేర్చుకుందామండి. సో మన కోర్సులో భాగంగా మనం అప్ టు టైప్ 5 ఎల్ఎస్ఏ వరకు నేర్చుకుంటామండి. సో టైప్ 1 ఎల్ఎస్ఏని ఏమంటామంటే రౌటర్ ఎల్ఎస్ఏ అంటామండి. ఇది జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే జనరేటెడ్ బై ఎవ్రీ ఓఎస్పిఎఫ్ రౌటర్. మన నెట్వర్క్లో ఎన్ని ఓఎస్పిఎఫ్ రౌటర్లు ఉంటాయి ప్రతి దాంట్లో ఈ రౌటర్ ఎల్ఎస్ఏ అనేది జనరేట్ అవుతుంది. దీంట్లో ఎగ్జాక్ట్గా ఏముంటుంది అంటే లిస్ట్ ది డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్స్ అండి అండ్ దేర్ కాస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకో, సో దీని డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్ ఏముంది, దాని కాస్ట్ ఏముంది, అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ ఉంటాయంటే రౌటర్ ఎల్ఎస్ఏలో ఉంటాయి. సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి నెట్వర్క్ ఎల్ఎస్ఏ. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇది పాయింట్ టు పాయింట్ లింక్స్ అని చెప్పుకున్నాం కదా. అట్లా కాకుండా మనకు ఈథర్నెట్ కనెక్టెడ్ బేస్డ్ ఉంటుంది కదా. మన ప్రీవియస్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డిఆర్ బీడిఆర్ క్యాలిక్యులేషన్స్ ఎందుకు చేయాలో వాటి గురించి చెప్పుకున్నాం కదా. సో అక్కడ అలాంటి సిచ్యువేషన్లో మల్టీ యాక్సెస్ నెట్వర్క్స్ ఈథర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో అక్కడ ఇట్ ఈస్ జనరేటెడ్ బై ది డెసిగ్నేటెడ్ రౌటర్. సో అలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ యూజ్ చేసామంటే నెట్వర్క్ ఎల్ఎస్ఏలో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసేది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సమ్మరీ ఎల్ఎస్ఏ ఇంటర్ ఏరియా అని ఉందండి. సో జనరల్గా మనం ఓఎస్పిఎఫ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఏరియా అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటానమస్ సిస్టంలో నీకు ఒక 1000 రౌటర్స్ 100 రౌటర్స్ ఉన్నాయనుకో, ప్రతి రౌటర్ దానిని ఎల్ఎస్ఏ అనేది అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా వెళ్ళిందనుకో, సో సిపియూ ఓవర్ హెడ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కాంప్లెక్స్ అవుతాయని చెప్పుకున్నాం. సో దానికోసం ఏం చేసినాం, ఓఎస్పిఎఫ్ని మల్టిపుల్ ఏరియాగా డివైడ్ చేసుకున్నాం. అంటే ఏరియా 0 అనేది బ్యాక్ బోన్ ఏరియా క్రియేట్ చేసుకున్నాం, తర్వాత ఏరియా 1, ఏరియా 51 ఇట్లా చేసుకున్నాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 రౌటర్స్ ఉన్నాయనుకో, సో ఇప్పుడు ఏదైతే ఎల్ఎస్సి అప్డేటో మాడిఫైయో చేంజ్ అయిందనుకో, ఇవి ఓన్లీ 5 రౌటర్ ఫ్లడ్ చేసుకొని దాని డేటాబేస్ని అప్డేట్ చేసుకొని షార్టెస్ట్ పాత్ కనుక్కుంటే సరిపోతుంది. అట్లా విధంగా ఈడొక కొన్ని రౌటర్స్ ఉన్నాయి అనుకుందాం. బట్ ఎప్పుడైతే నీకు మొత్తం ఓఎస్పిఎఫ్ని మల్టీ ఏరియాగా నువ్వు డివైడ్ చేసినావు అనుకో, ఈ ఏరియాలో ఉండే ఒక రౌటర్ ఈ ఏరియాలో ఉండే ఇంకొక రౌటర్తో కమ్యూనికేట్ అవ్వాలి. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఎలా అడ్వర్టైజ్మెంట్ చేస్తావు అనే దాని గురించి మనకు ఇంటర్ ఏరియా అంటే మీనింగ్ ఏంది, ఒక డిఫరెంట్ ఓఎస్పిఎఫ్ ఏరియా నుంచి ఇంకొక డిఫరెంట్ ఓఎస్పిఎఫ్ ఏరియాకి మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటామో దాని గురించి చెప్పేది ఇంటర్ ఏరియా. ఇక్కడ కంప్లీట్ ఎల్ఎస్సి అనేది షేర్ చేయదండి, ఓన్లీ సమ్మరీని మాత్రమే షేర్ చేస్తుంది. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే ఏరియా బార్డర్ రౌటర్. దాన్ని నేను మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను అండి. ఏరియా బార్డర్ రౌటర్ అంటే ఏంది, దాని పర్పస్ ఏంది అనేది. నెక్స్ట్ టైప్ 4 ఉంది కదా,
అటానమస్ సిస్టమ్ బార్డర్ అంటే ఏఎస్బిఆర్ అండ్ సమ్మరీ ఎల్ఎస్ఏ ఉంది కదా, అంటే ఇది అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ అనేది ఎక్కడుందో చెప్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఏరియాస్ ఉన్నాయనుకుందాం, ఏడో ఒక రౌటర్ ఇట్లా మల్టిపుల్ రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకుందాం. ఇవన్నీ కంప్లీట్గా దేంట్లో వర్క్ అవుతున్నాయండి, ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్, ఓఎస్పిఎఫ్ ఏరియా కాన్సెప్ట్లో వర్క్ అవుతుంది. సమ్వేర్ ఇంకెక్కడో దగ్గర నాకు ఒక నెట్వర్క్ ఉంది అనుకుందాం, ఈ నెట్వర్క్ అనేది ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని రన్ అవుతుంది అనుకుందాం. సమ్హౌ ఇక్కడ ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసే సిస్టంలో ఒక నెట్వర్క్లోంచి నేను ఓఎస్పిఎఫ్తో కమ్యూనికేట్ కావాలి, ఇక్కడ ఎక్కడో ఉంది సంథింగ్ ఎక్కడో కమ్యూనికేట్ కావాలనుకో. ఇప్పుడు డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ నుంచి డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ కమ్యూనికేట్ అవ్వాలి కదా. సో అప్పుడు ఎట్లా అంటే నీ ఓఎస్పిఎఫ్ ఏరియాలో మల్టిపుల్ రౌటర్స్ ఉంటే ఈ డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉండే నెట్వర్క్ వెళ్ళాలంటే నువ్వు ఎవడి గుండా వెళ్ళాలి. ఈ పాయింట్ ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఎవరి త్రూ వెళ్తే నువ్వు ఈ డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ ఏరియాకి రీచ్ అవ్వచ్చు అనేది ఒక రౌటర్ ఉంటుంది ప్రతి ఓఎస్పిఎఫ్ మల్టీ ఏరియాలో. సో వాటి గురించి చెప్పేది ఏంటంటే ఈ అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ అంటే నువ్వు ఇన్ని ఏరియాలు ఉన్నాయి, 1, 2, 3 ఏరియాస్ ఉన్నాయి. సో నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే ఆర్ఐపి ప్రోటోకాల్ ఉండే ఒక నెట్వర్క్లోకి వెళ్ళాలంటే ఈడు ఉంటాడు కదా ఒకటి ఎడ్జ్లో, వాడి దగ్గరికి కానీ వెళ్ళామంటే వాడు నేను ఇక్కడికి తీసుకెళ్తాడని చెప్పే ఇన్ఫర్మేషనే టైప్ 4 ఇన్ఫర్మేషన్ అండి, సింపుల్. ఇప్పుడు టైప్ 5 ఇన్ఫర్మేషన్ ఏంటంటే అన్ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ క్యారీస్ ఎక్స్టర్నల్ నాన్ ఓఎస్పిఎఫ్ రౌట్స్ redistributed into the OSPF from BGP, RIP, whatever it may be. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నీకు టైప్ 4లో కానీ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఏదైతే ఈ అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ ఏఎస్బిఆర్ ఉంటుందో ఇవి వాటి రౌటర్లో ఉండే అంటే ఓఎస్పిఎఫ్ డిఫరెంట్ ఏరియాలో ఉండే రౌటర్స్కి ఏం చెప్తుందంటే అరే బాబు నువ్వు ఎక్స్టర్నల్ నాన్ ఓఎస్పిఎఫ్ రౌటర్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రౌటర్ దగ్గర గుండా వెళ్తే వాడిని తీసుకుపోతాడని చెప్తాడు. ఓన్లీ ఎవరిని కాంటాక్ట్ అయితే తీసుకోపోతారని మాత్రమే చెప్పేది టైప్ 4 ఎల్ఎస్ఏ. టైప్ 5 ఎల్ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఏరియా 51 ఉంది అనుకుందాం, ఇది ఏరియా 0 అనుకో, ఇది ఏరియా 1 అనుకో, ఇక్కడ ఏదో ఒక సిస్టమ్ ఉంది అనుకుందాం, ఈ సిస్టమ్ ఇక్కడ ఏదో ఒక నాన్ ఓఎస్పిఎఫ్ ఉంది కదా రౌట్, సో ఇక్కడ కమ్యూనికేట్ కావాలి, ఒక నెట్వర్క్తో కమ్యూనికేట్ కావాలి. కమ్యూనికేట్ కావాలంటే ఏం కావాలి, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలా. ఈ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఎవరు రీడిస్ట్రిబ్యూట్ చేస్తారంటే టైప్ 5 ఎల్ఎస్ఏ. అర్థమవుతుందా? మరి టైప్ 4 ఎందుకు అబ్బా అంటే ఈ నెట్వర్క్తో అది కమ్యూనికేట్ అవ్వాలంటే ఏదో ఒక డివైజు, అప్పుడు దానికి ఎవడ గుండా వెళ్ళాలో చెప్పేది ఏంది, ఇది టైప్ 4. ఏ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆ ప్రిఫిక్స్ని అది ఎట్లా తీసుకెళ్తుందంటే టైప్ 5 ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకో మిత్రమా, టైప్ 4 లేకుండా నేను టైప్ 5కి వెళ్ళలేవు. ఎందుకు టైప్ 4 లేకుండా టైప్ 5కి వెళ్ళలేవంటే టైప్ 4 అనేది ఆ నెట్వర్క్ ప్రిఫిక్స్ని అవన్నీ ఎట్లా రీచ్ అవ్వాలో చెప్తుంది, కానీ ఎవడు గుండా వెళ్తే రీచ్ అవ్వాలని చెప్పేది టైప్ 4. అర్థమవుతుందా? సింపుల్. రౌటర్ ఎల్ఎస్ఏ ఒకటి ఏంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్స్ అండ్ దేర్ కాస్ట్ గురించి చెప్తుంది. నెట్వర్క్ ఎల్ఎస్ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ లింక్స్ ప్రీవియస్ క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, దాని గురించి ఉంటుంది. సో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఎల్ఎస్ఏ ఎక్స్చేంజ్ చేయాలి కదా, అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నీకు ఇట్లా మల్టిపుల్ రౌటర్స్ ఉన్నాయనుకుందాం, సో ఏ ఎక్స్చేంజ్ వచ్చినా కానీ అవి ఇక్కడిక్కడే క్యాలిక్యులేట్ చేసుకుంటాయి. బట్ ఈడు ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే ఈడు ఇక్కడికి రావాలంటే అట్లీస్ట్ వీడికి సమ్మరీ ఇన్ఫర్మేషన్ అని ఉండాలి కదా. అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమేమి చేస్తారు, వాడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడు, వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, వీళ్ళకి కంప్లీట్ ఐడియా ఉంటుంది ఈ ఊరోళ్ళకి. ఇప్పుడు ఈడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఊర్లో వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ సపోజ్ ఎప్పుడైతే ఈడితో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నాడు అనుకో, వీడి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం లే. సో ఈ ఊర్లో పలాలోని దగ్గరికి వెళ్ళినామంటే వాడిని యూజ్ చేసుకొని మనం వీటితో కమ్యూనికేట్ అవ్వచ్చు అనే అట్లీస్ట్ ఒక సమ్మరీ అనేది తెలిసి ఉండాలి. ఆ సమ్మరీ రిలేటెడే మనం ఇంటర్ ఏరియా. అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఓఎస్పిఎఫ్ ఏరియా నుంచి ఇంకొక ఓఎస్పిఎఫ్ ఏరియాకి ఏరియా బార్డర్ రౌటర్ హెల్ప్తో మనము అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంది, అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ పర్పస్ ఏంది, నువ్వు ఎక్స్టర్నల్ నాన్ ఓఎస్పిఎఫ్ రౌట్స్కి కనుక కమ్యూనికేట్ అవ్వాలంటే ఎవడి గుండా వెళ్ళాలో చెప్పేది ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ. ఓకే ఫైన్. ఆ తర్వాత ఏంది, ఏఎస్బిఆర్ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ అంటే ఏంది, టైప్ 5 ఇస్ క్యారీస్ ది ఎక్స్టర్నల్ రౌట్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు ది ఓఎస్పిఎఫ్ అంటే ఫ్రమ్ బీజీపీ కానీ ఆర్ఐపి కానీ వాటి గురించి చెప్పేది, రైట్. సో ఇప్పుడు మీకు ఒక ఓవర్ వ్యూ అనేది అర్థమై ఉంటుందండి. సో ఇప్పుడు మనం ప్రతి టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5 తీసుకొని ఎగ్జాక్ట్ ఆపరేషన్ ఏం తెలుస్తుందో చూసుకున్నప్పుడు మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో మీకు ఈ వీడియో కన్నా అంటే నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఫ్రెండ్స్, దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్ యూ టు ఈజ్ ప్లీజ్ లైక్, ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా CCNA నేర్చుకోవాలి, నెట్వర్కింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ఫార్వర్డ్ దీస్ లింక్స్ టు దెమ్ సో దట్ దే విల్ బీ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క టైప్ 1 గురించి, టైప్ 2, 3, 4, 5 గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందామండి. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టైప్ 1 ఏంది, టైప్ 2 LSA టైప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వాటి గురించి మనకైతే ఒక కంప్లీట్ అవగాహన అనేది ఉండాలండి. సో ఫస్ట్ మనం OSPF ఏరియాలో టైప్ 1 LSA గురించి తీసుకుందామండి. సో టైప్ 1 LSA అంటే ఏంటండి, రౌటర్ LSA, రైట్. సో రౌటర్ LSA అంటే ఇది మల్టీ యాక్సెస్ రిలేటెడ్ కాదండి. సో రౌటర్ టు రౌటర్ అన్నట్టు, అంటే ఈచ్ రౌటర్ విత్ ఇన్ ద ఏరియా విల్ ఫ్లడ్ ఏ టైప్ 1 రౌటర్ LSA విత్ ఇన్ ద ఏరియా. అర్థమవుతుంది, ఓన్లీ విత్ ఇన్ ద ఏరియా అండి. అంటే ఒక OSPF ఏరియా నుంచి ఇంకొక OSPF ఏరియాకి టైప్ 1 LSA అనేది స్ప్రెడ్ అవ్వడం జరగదండి. ఓన్లీ విత్ ఇన్ ఏరియా మాత్రమే స్ప్రెడ్ అయ్యేది రౌటర్ LSA, దట్ ఈస్ టైప్ 1 అండి. ఇన్ దిస్ LSA యూ విల్ ఫైండ్ ఏ లిస్ట్ విత్ ఆల్ ది డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్స్ ఆఫ్ దిస్ రౌటర్. అర్థమవుతుందా, దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ది డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుంటుంది. ఇప్పుడు ఈ లింక్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే IP ప్రిఫిక్స్ ఆన్ అన్ ఇంటర్ఫేస్, ద లింక్ టైప్, అంటే దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ టైప్స్ ఉంటాయండి. ఒకటి పాయింట్ టు పాయింట్ కనెక్షన్, ఇట్లా ఉంటే పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉన్నప్పుడు లింక్ ID ఏంటంటే నైబర్ ID ఉంటుంది. ట్రాన్సిట్ నెట్వర్క్ ఉంటే IP అడ్రస్ ఆఫ్ ది డెసిగ్నేటెడ్ రౌటర్ ఉంటుంది. సో స్టబ్ నెట్వర్క్ ఉంటే IP నెట్వర్క్ ఉంటుంది. వర్చువల్ లింక్ అని యూజ్ చేసినామంటే నైబర్ రౌటర్ ID ఉంటుందండి. సో మీకు అర్థం కాలేదు అంటే ట్రాన్సిట్ నెట్వర్క్కి స్టబ్ నెట్వర్క్కి డిఫరెన్స్ తెలియదంటే ఇక్కడ చూడండి. ట్రాన్సిట్ నెట్వర్క్ ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది మల్టిపుల్ రౌటర్స్. అదే స్టబ్ నెట్వర్క్ అంటే సర్వ్స్ యాజ్ ఏ ఎండ్ పాయింట్ కనెక్షన్. అంటే ఇక్కడ మీకు ఇంకా అర్థం కాకపోతే ట్రాన్సిట్ నెట్వర్క్ అంటే ఏ నెట్వర్క్ దట్ హ్యాస్ అట్లీస్ట్ 2 OSPF రౌటర్స్ అండి. మళ్ళీ దాంట్లో ఇంకొకటి ఏంటంటే మినిమం 2 OSPF రౌటర్స్ ఉండాలి. అండ్ ఇట్ అలౌస్ ది ట్రాఫిక్ టు పాస్ త్రూ దెమ్. అంటే ఒక OSPF ఏరియా నుంచి ఇంకొక OSPF ఏరియాకి ట్రాఫిక్ అనేది పాస్ చేస్తుంది. ఓకేనా. ఇట్ ఆఫన్ యాజ్ డెసిగ్నేటెడ్ రౌటర్ అండ్ బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్ టు మేనేజ్ ది కమ్యూనికేషన్ ఎఫిషియెంట్లీ. సింపుల్గా నువ్వు ట్రాన్సిట్ నెట్వర్క్ అంటే ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చు, అట్లీస్ట్ 2 OSPF రౌటర్ అండ్ ఇట్ షుడ్ అలౌ ది ట్రాఫిక్ టు పాస్ త్రూ దెమ్, అది ట్రాన్సిట్ నెట్వర్క్. స్టబ్ నెట్వర్క్ అంటే ఏంది, ఏ నెట్వర్క్ విత్ ఓన్లీ 1 OSPF రౌటర్, ఎండ్ అంటే ఎండ్ పాయింట్ అంటాం కదా, అలాంటి వాటిని మనం ఏమంటామంటే స్టబ్ నెట్వర్క్ అంటాం. ఇట్ డస్ నాట్ అలౌ ట్రాన్సిట్ ట్రాఫిక్ ప్యాకెట్స్ కెన్ ఎంటర్ బట్ దే డోంట్ పాస్ త్రూ ది అనదర్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి, అంటే ఏరియాస్ నుంచి ఇంకొక ఏరియాస్కి స్టబ్ నెట్వర్క్లో పాస్ ఉండదు, ఓన్లీ ట్రాన్సిట్ నెట్వర్క్లో మాత్రమే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రౌటర్ LSA అంటే ఏంటంటే లిస్ట్ విత్ ఆల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ లింక్స్ ఆఫ్ దిస్ రౌటర్ అండి. ఓన్లీ విత్ ఇన్ ఏరియా మాత్రమే LSA అనేది ఫ్లడ్ అవుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, నాట్ ఇంట్రా ఏరియా, ఓన్లీ ఇంట్రా ఏరియా. సో దట్ ఈస్ ఓకే. ఇప్పుడు స్టబ్ నెట్వర్క్ పాయింట్ టు పాయింట్ లింక్స్ ఉన్నప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఇన్ కేస్ ఏమంటా మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ లింక్ ఉందనుకుందాం. అంటే ఏంది, ఒక స్విచ్కి మల్టిపుల్ రౌటర్స్ కనెక్ట్ అయినాయి అనుకుందాం. మనం వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఇప్పుడు షేర్ చేసే LSA ఏంటంటే టైప్ 2 LSA. అంటే దీని మీనింగ్ ఏంటంటే నెట్వర్క్ LSA. సో నెట్వర్క్ LSA అనేది టైప్ 2 అండి. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే, సో అన్నెసెసరీ ఫ్లడ్డింగ్స్ అన్ని అవసరం లేకుండా ఉండడానికి మనం ఏం చేసినాం, BDR సెలెక్ట్ చేసుకున్నాం కదా. అంటే ప్రయారిటీ వాల్యూ మ్యాచ్గా, అంటే ప్రయారిటీ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు ఏం చేసినాం, దేనికైతే హైస్ట్ రౌటర్ ID ఉంటుందో దాన్ని DRగా ఎలెక్ట్ అవుతుంది, నెక్స్ట్ హైస్ట్ రౌటర్ ID అనేది BDRగా ఎలెక్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ జనరల్గా ఈ LSAని ఎవరు ఫ్లడ్ చేస్తారంటే, సో టైప్ 2 ఈజ్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ మల్టీ యాక్సెస్ నెట్వర్క్, అది మనకు తెలుసు. దట్ రిక్వైర్ ఏ డెసిగ్నేటెడ్ రౌటర్ అండ్ బ్యాకప్ రౌటర్, రైట్. సో హూ జనరేట్ ది టైప్స్ 2 LSA, ఎవరు జనరేట్ చేస్తారంటే ఓన్లీ DR జనరేట్ ది నెట్వర్క్ LSA. అర్థమవుతుందా, BDR కానీ అదర్ రౌటర్స్ కానీ జనరేట్ చేయవు, అది మనం ప్రీవియస్ క్లాస్లో యానిమేషన్లో చూసినాం. ద DR అడ్వర్టైజ్ దిస్ LSA టు డిస్క్రైబ్ ది మల్టీ యాక్సెస్ నెట్వర్క్ గురించి ఈ నెట్వర్క్ LSAలో అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. ఎవరికి, అండ్ ఆల్ కనెక్టెడ్ రౌటర్స్, అంటే ఈ మల్టీ యాక్సెస్ నెట్వర్క్ దీనికి ఏమేమి రౌటర్స్ కనెక్ట్ అయినాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. సో దీని లోపల అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ అది పంపిస్తుంది అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ రౌటర్స్. అంటే ఇప్పుడు చూడండి R1 R2 DR ఉంది కదా, వీటి లిస్ట్. నెక్స్ట్ ఇది ఏ నెట్వర్క్ రిలేటెడ్, దాని సబ్నెట్ మాస్క్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది లింక్ స్టేట్ ID ఉంటుంది కదా, అది ID అనేది నెట్వర్క్ ID కాదు, IP అడ్రస్ ఆఫ్ దిస్ DR మాత్రమే అది పంపిస్తుంది.
సో ఎందుకు ఇప్పుడు మీరు కీ రూల్స్ ఆఫ్ ది టైప్ 2 LSA అబ్జర్వ్ చేసిండ్రు అనుకో, విత్ ఇన్ ఏరియా ఓన్లీ, అంటే ఒక ఏరియా 0 నుంచి ఏరియా 51కో ఏరియా 2కో సమ్ అదర్ ఏరియాకు ఇది ఫ్లడ్ అవ్వదు. టైప్ 1 టైప్ 2 విల్ వర్క్ ఓన్లీ విత్ ఇన్ ఏరియా ఓన్లీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇలాంటి నెట్వర్క్ LSA టైప్ 2 LSA అనేది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందంటే ఎప్పుడైతే మనకు ఈ BDR అంటే ఎప్పుడైతే మనకి మల్టీ యాక్సెస్ ఈథర్నెట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది ఉంటుంది, లేదంటే అవసరం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎందుకు DR పంపించాలంటే అల్టిమేట్లీ మనం టోపాలజీ మ్యాప్ అనేది మనం డిజైన్ చేయాలి కాబట్టి దానికోసం ఈ ప్రాసెస్ అన్ని చేస్తాం. సో టైప్ 2 LSA అయిపోయిందా, నెట్వర్క్ LSA కంప్లీట్ అయింది. సో ఏమేమి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందంటే ఇది ఏ రౌటర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, దాని లింక్ స్టేట్ ఐడి ఏంది, దానికి ఏమేమి రౌటర్స్ అటాచ్మెంట్ అయినాయి, వాటి నెట్వర్క్ ప్రిఫిక్స్ ఏంది, వీటిలో ఉంటాయి. సో ఇది థింగ్ అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంది, టైప్ 1 టైప్ 2 ది లీవ్స్ ఇట్స్ OSPF ఏరియా, అంటే ఇది నెవర్ లీవ్స్ ఇట్స్ OSPF ఏరియా, అంటే ఓన్లీ విత్ ఇన్ ఏరియాలో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లడ్ చేస్తుంది. ఓకే ఫైన్. సో కానీ మనం ఏమని చెప్పుకున్నామండి, సో ఈ CPU ఓవర్ హెడ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోసం OSPFని డిఫరెంట్ ఏరియాగా డివైడ్ చేసినాం. అర్థమవుతుందా? ఏవైతే మాడిఫికేషన్ ఉంటాయో దట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ దట్ పర్టికులర్ ఏరియా అని చెప్పినాం. నెక్స్ట్ ఏరియాకు ఓన్లీ సమ్మరీ మాత్రమే పంపిస్తుంది అని. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర OSPF ఏరియాలో ఏరియా 2 ఉంది, ఇక్కడ ఒక 100 రౌటర్లు ఉన్నాయి అనుకుందాం. ఏదో ఒక రౌటర్లో ఒక చిన్న చేంజ్ వస్తే ఆ 100 రౌటర్లో మాత్రమే మళ్ళీ టోపాలజీ టేబుల్ అప్డేట్ చేసుకొని SPF క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రౌటర్లో చేంజ్ అయినంత మాత్రాన మళ్ళీ ఏరియా 0లో ఉండే 100 రౌటర్లో మళ్ళీ అవి టోపాలజీ టేబుల్ ఫస్ట్ నుంచి అప్డేట్ చేసుకొని LSA ఫ్లడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ విల్ బీ బిలాంగింగ్స్ టు ది పర్టికులర్ స్పెసిఫిక్ ఏరియా ఓన్లీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఏరియా 0 ఏరియా 2తో కనెక్ట్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైతే LSA ఫ్లడ్ అవుతుందో అక్కడ మనం ఓన్లీ సమ్మరీ మాత్రమే షేర్ చేస్తాం, ఆ కంప్లీట్ ఊరోళ్ళ ఇన్ఫర్మేషన్ చేయం. అరే నువ్వు ఈ ఊరు నుంచి ఊరికి పోవాలంటే నీకు వాడు ఏం చేస్తాడు ఈడేం చేస్తాడు అది వెళ్ళవలసిన అవసరం లేదు, నేను సమ్మరీ ఇస్తా, నువ్వు నా ABR దగ్గరికి వచ్చినావు అంటే వాడి హెల్ప్తో నువ్వు మిగతా ప్రాసెస్ మొత్తం చేయొచ్చు అని చెప్పేది మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇక్కడ L3 అంటే టైప్ 3 ఏదైతే ఉందో ఇది సమ్మరీ LSA, అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే అప్పుడు యూజ్ చేసే LSA ఏంటంటే సమ్మరీ LSA. అది ఇంటర్ ఏరియానా ఇంటర్ ఏరియా అంటే ఏంది, ఒక డిఫరెంట్ ఏరియా నుంచి ఇంకొక డిఫరెంట్ ఏరియాకి. ఇప్పుడు నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఎవరు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఈ సమ్మరీ LSAని ఫ్లడ్ చేస్తారంటే మీనింగ్ ఏంటంటే, సో ప్రతి రౌటర్ అనేది ఒక ఏరియాలో కానీ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఈ ఏరియా 0లో ఈ R2 అనేది, అదేవిధంగా ఏరియా 2లో ఈ R2 అనేది, ఈ R2 అనే రౌటర్ ఈ 2 ఏరియాలకి సంబంధించింది. సో ఇలాంటి రౌటర్లు మనం ఏమంటామంటే ఏరియా బార్డర్ రౌటర్ అంటాం. ఇప్పుడు R1 అనేది తీసుకొని కంప్లీట్లీ OSPF ఏరియా 2 రిలేటెడ్, దీన్ని ఏమంటారంటే ఏరియా బార్డర్ రౌటర్ అంటారు. ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ది ఏరియా 2 రౌటర్. అర్థమవుతుందా? అదేవిధంగా R3 అనేది ఏంది, ఏరియా బార్డర్ రౌటర్. ఎందుకు, ఇట్ ఈస్ కనెక్టెడ్ ఏరియా 0 యాజ్ వెల్ యాజ్ ది ఏరియా 51. అర్థమవుతుందా? ప్రతి ఏరియా అనేది ఏరియా 0కి కనెక్ట్ కావాలి, కాకపోతే OSPF అనేది ఉండదనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? సో ఇప్పుడు సమ్మరీ LSA అంటే ఏందో ఇప్పుడు మనం చూద్దాం. సో టైప్ 1 రౌటర్ LSA ఆల్వేస్ స్టేస్ within the area that we know. OSPF however work with the multiple areas and you probably want to full connectivity with all other areas. అంతే కదా. R1 అనేది is flooding a router LSA within the area, so R2 will store this in it లింక్ స్టేట్ డేటాబేస్. అంటే ఇప్పుడు R1లో సమ్ చేంజెస్ ఉందనుకుందాం అబ్బా. సో R1 ఏం చేస్తుంది, సో దాని ఏరియా మొత్తంకి ఫ్లడ్ చేసుకుంటూ వెళ్తుంది, రైట్. సో షేర్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు R2 అనేది కూడా R1 రిలేటెడే కదా. ABR ఓకే, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏరియా 2 కదా. ఏరియా 2 R2 అనేది ఏం చేస్తుంది అంటే ఆ LSDB అంటే ఆ పర్టికులర్ LSAని దాని LSDBలో అంటే కంప్లీట్ డేటాబేస్లో ఆ చిన్న LSAని స్టోర్ చేసుకుంటుంది. బట్ మనం ఏంది, ఇంటర్ ఏరియా అంటే మీనింగ్ ఏంది, ఒక డిఫరెంట్ ఏరియా OSPF ఇంకొక డిఫరెంట్ ఏరియా OSPF రౌటర్తో కమ్యూనికేట్ కావాలి కదా. అంటే R3 అండ్ R4 ఆల్సో నీడ్ టు నో అబౌట్ ది నెట్వర్క్స్ ఇన్ ఏరియా 2, రైట్. అంటే ఏరియా 2
దాని గురించి తెలుసుకోవాలి, రైట్. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది R2 ఎట్లా రిసీవ్ చేసుకునింది, దాని LSDBలో ఈ R1 LSA స్టోర్ చేసుకునింది. ఇప్పుడు చూడండి కంప్లీట్ LSA అనేది పంపించడం జరగదు, పంపిస్తే ఇంకా ఏరియా కాన్సెప్ట్ అనేది అవసరం లేదు, అర్థమవుతుందా. సో ఇప్పుడు R3 ఏం చేస్తుందంటే ఈ R2 ఏరియా బార్డర్ రౌటర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్మరీ LSA. అర్థమవుతుందా, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వాట్ టైప్ 3 సమ్మరీ LSA అండ్ ఫ్లడ్ ఇట్ ఇంటూ ఏరియా 0. ఇది దీనికి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ అన్ని రౌట్స్కి ఇది ఫ్లడ్ చేసుకుని, ఇది నాట్ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అండి, ఓన్లీ సమ్మరీ LSA మాత్రమే. దిస్ LSA విల్ ఫ్లడ్ ఇంటూ ఆల్ ది అదర్ ఏరియాస్ ఆఫ్ అవర్ OSPF నెట్వర్క్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిందా, ఈ R3 ABR ఉంది కదా, సో అది ఏరియా 51లోకి వెళ్తుంది. This way all the routers in the other area will know about the prefix from the other areas. అర్థమవుతుందా. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు చూడండి టైప్ 3 అనేది సమ్మరీ LSAs ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, సో ఇంటర్ ఏరియా కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఇది ఎవరు జనరేట్ చేస్తారంటే టైప్ 1 నుంచి టైప్ 3కి ఎవరు కన్వర్ట్ చేస్తారంటే ఏరియా బార్డర్ రౌటర్ అనేది కన్వర్ట్ చేస్తాయి. సో ఇవి ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మనం చూద్దాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సమ్మరైజేషన్ మనం EIGRPలో చూసినాం కదా, నో ఆటో సమ్మరీ అని వాడాం కదా, ఇక్కడ బై డిఫాల్ట్ సమ్మరైజేషన్ అనేది చేయదు. సో మనం కమాండ్ రాసుకొని ఆ సమ్మరీ అనేది చేయాల్సింది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు మరికొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంటే ఇప్పుడు సమ్మరీ అంటే మీనింగ్ ఏంది, అసలు సమ్మరైజేషన్ అనేది ఎందుకు చేయాలనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెట్వర్క్స్ ఉన్నాయనుకో, ఏంది 1.0 అనేది డిఫరెంట్ నెట్వర్క్, 2.0 అనేది డిఫరెంట్ నెట్వర్క్, 3.0 అనేది డిఫరెంట్ నెట్వర్క్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా 2లో తీసుకో. ఇప్పుడు ఇదేం చేస్తుంది, R2 అనేది వీటిని అన్నీ స్టోర్ చేసుకుంటుంది, ఈ ఊరోళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది. కానీ R2 అనేది నెక్స్ట్ ఏరియాలకు ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఓన్లీ సమ్మరీ ప్యాకెట్ అనేది క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.0/16/24 అంటే ఏమో ఈ 255 0 to 255 IP అడ్రస్లు అంటే 4th ఆక్టెట్ చేంజ్ అవుతుంది. /16 అంటే ఈ 1.0 2.0 3.0 ఈ ఫస్ట్ 8 బిట్స్ మిగతావన్నీ హోస్ట్ పోర్షన్ లెక్క కన్వర్ట్ చేసుకుంటుంది, అంటే సమ్మరీ లెక్క. అంటే నువ్వు అంటే ఇది నా సమ్మరీ, అంటే నా అబ్స్ట్రాక్ట్ ఓవర్వ్యూ. నా దగ్గరికి రారాబోయి నేను 1.0 2.0 3.0 గురించి నీకు చెప్పను, ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి నేను తీసుకోబోతాను అన్నట్లు ఇన్ఫర్మేషన్, రైట్. ఎందుకు ఇట్లా చేయాలంటే ఇప్పుడు డేటాబేస్ LSDB సైజ్ అనేది రిడ్యూస్ అయిందా, ఇక్కడ 3 ఉన్నాయా, ఇక్కడ ఓన్లీ 1తో కంప్లీట్ చేసిందా, ఆప్టిమైజేషన్ రౌటింగ్ టేబుల్ అవుతాయా, ఎందుకంటే కంబైన్ ది మల్టిపుల్ సబ్నెట్ ఇంటూ 1 ఎంట్రీ. సో ఫ్లడ్డింగ్ కూడా ఏమవుతుంది, లెస్ అవుతుంది. సో దీని రీజన్ కోసం మనం ఏం చేస్తామంటే ఇంటర్ ఏరియా యూజ్ చేసినప్పుడు సమ్మరీ LSA అనేది వాడతాం. గుర్తుపెట్టుకో మిత్రమా, సమ్మరీ LSA అనేది ఎవరు ఫ్లడ్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఏరియా బార్డర్ రౌటర్. ఏరియా బార్డర్ రౌటర్ అంటే ఏంది, ఒక ఏరియాకి ఇంకొక ఏరియాగా కామన్గా ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ రౌటర్ని మనం ఏమంటామంటే ఏరియా బార్డర్ రౌటర్ అంటాం. సో సమ్హౌ ప్రతి ఏరియాలో ఉండే ఏదో ఒక రౌటర్ అట్లీస్ట్ అయినా కానీ ఏరియా 0 నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, రైట్. సో ఇప్పుడు నేను టైప్ 3 ఇంటర్ ఏరియా అయిపోయిందబ్బా. నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నా మొత్తం 3 ఏరియాస్ ఉన్నాయి, ఇవన్నీ OSPFతో రన్ అవుతున్నాయి. సమ్ అదర్ ఇంకెక్కడో RIP రౌట్ అనేది ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే నీ R4తోనో లేదంటే దీంతోనో నెక్స్ట్ డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉండేదంతా నేను కమ్యూనికేట్ అవ్వాలి. అర్థమవుతుందా. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వేం LSA టైప్స్ యూజ్ చేస్తావంటే టైప్ 4 వచ్చి ASBR, టైప్ 5 వచ్చి ఎక్స్టర్నల్ రౌట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు టైప్ 4 ఏందో తెలుసుకున్న తర్వాత టైప్ 5 LSA పర్పస్ ఏందో నేర్చుకుందాం. సో దీనికంటే ముందు నువ్వు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక టర్మ్ వస్తుంది, ఆ టర్మ్ మీనింగ్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూటింగ్ రౌట్ అనేది ఒకటి వస్తుంది. అంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక వర్డ్ ఏమని వస్తుంది అంటే రీడిస్ట్రిబ్యూటింగ్ రౌట్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసినావంటే ఇట్ మీన్స్ టేకింగ్ రౌట్ ఫ్రమ్ వన్ రౌటింగ్ ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ RIP ఉంది అదర్ దెన్ OSPF అండ్ ఇంజెక్ట్ దెమ్ ఇంటూ అనదర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే RIPలో ఉండే రౌట్ ఇన్ఫర్మేషన్ని OSPFలో ఇంజెక్ట్ చేయడాన్ని రీడిస్ట్రిబ్యూటింగ్ రౌట్స్ అంటారు. ఎందుకంటే సిన్స్ RIP ఎందుకు ఇంజెక్ట్ చేయాలి భయ్యా నువ్వు అని అడిగితే సిన్స్ RIP అండ్ OSPF హ్యావ్ ది డిఫరెంట్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ రౌట్, అంతే కదా. రీడిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ router using OSPF to learn about routes originally discovered by the RIP. సింపుల్గా నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే రీడిస్ట్రిబ్యూటింగ్ రౌట్ అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌట్ని ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్లో ఇంజెక్ట్ చేయడం, ఎమర్చడాన్ని మనం ఏమంటామంటే రీడిస్ట్రిబ్యూటింగ్ రౌట్ అంటాం. ఇప్పుడు హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైప్ 4 ASBR సమ్మరీ LSA అనే దాని గురించి చూద్దాం.
అరే సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఇది ఏబిఆర్, ఇది ఏబిఆర్, ఇది ఓన్లీ రిలేటెడ్ టు ఏరియా 51, ఇది ఓన్లీ రిలేటెడ్ టు ఏరియా 0. ఇప్పుడు ఏదో ఒక రౌటర్ వీటి లోపల ఉన్న ఓఎస్పిఎఫ్ ఏరియాలో ఉన్న రౌటర్ సమ్హౌ ఈ డిఫరెంట్ ఆర్ఐపి ఉంది కదా దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్ట్ అయిన రౌటర్ని మనం ఏమంటామంటే అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్, ఏఎస్బిఆర్ అంటాం. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇక్కడ ఆర్ఐపితో కమ్యూనికేట్ అవ్వాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్తో, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేంతో కమ్యూనికేట్ అయింది, ఈ R1 అనేది ఆర్ఐపితో కనెక్ట్ అయింది. దీన్నే మనం ఏమని చెప్తున్నాం, అటానమస్ సిస్టమ్ బౌండరీ రౌటర్ అని చెప్తున్నాం. ఓకే ఫైన్. నెక్స్ట్ నేను R4 నుంచి నేను ఆర్ఐపి ఈ రౌటర్తో కమ్యూనికేట్ అవ్వాలి. అర్థమవుతుందా? సో నేను ఎక్కడున్నా, నేను ఈ R4 అనేది మనం ఓఎస్పిఎఫ్ కాన్సెప్ట్లో ఉంది, ఓఎస్పిఎఫ్ ఏరియాలో ఉంది. ఈ R4 అనేది ఎక్కడికి వెళ్తే దీన్ని రీచ్ అవుతుంది, ఓన్లీ ఎవరైతే కనెక్ట్ అయినరో ఈ ఆర్ఐపికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటే మాత్రమే ఈ R4 అనేది వాళ్ళ దగ్గర నుంచి అది ఇక్కడికి వెళ్తుంది, అప్పటి వరకు వెళ్ళదు. ఇప్పుడు ఈ రౌటర్కి ఇప్పుడు ఏఎస్బిఆర్ అనేది ఎట్లా తెలుస్తుంది, అప్పుడు మనం యూజ్ చేసేదే ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ. అర్థమవుతుందా? సో ఇక్కడ కన్నా మీరు ఈ పాయింట్స్ కన్నా చదివిండ్రంటే మీకు ఈ ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇది ఏఎస్బిఆర్ అంటే ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ది సమ్ అదర్ డిఫరెంట్ నెట్వర్క్, ఫస్ట్ యూ కమ్ టు మీ ఫ్రమ్ దిస్ ఐ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ టు రీచ్ టు దిస్ పర్టికులర్ రౌట్స్ అని చెప్పేది ఏఎస్బిఆర్. అంటే ఎప్పుడైతే ఈ R1 అనేది టైప్ 1 రౌటర్ ఎల్ఎస్ఏ అనేది క్రియేట్ చేస్తుందో, ఎప్పుడైతే ఏబిఆర్ దాని ఎల్ఎస్డిబిలో దీన్ని సేవ్ చేసుకుంటుందో, రైట్, సేవ్ చేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే టైప్ 3 ఎల్ఎస్ఏ కాదండి, టైప్ 3 అనేది ఇంటర్ ఏరియా, ఈ టైప్ 4 అనేది ఏంది సమ్మరీ ఏఎస్బిఆర్ ఎల్ఎస్ఏ. అంటే దీనికి రీచ్ అవ్వడానికి నువ్వు వీడికి పోవాలని చెప్పేదే ఈ టైప్ 4 సమ్మరీ ఎల్ఎస్ఏ. సో ఇది టైప్ 4 క్రియేట్ చేసుకొని ఇక్కడ అన్నిటికి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. మళ్ళీ R3 ఉంది కాబట్టి ఇది టైప్ 4 ఎల్ఎస్ఏ క్రియేట్ చేసుకొని ఇక్కడికి అడ్వర్టైజ్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఎట్లా ఏఎస్బిఆర్ అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సో వెన్ R1 జనరేట్ ఇస్ రౌటర్ ఎల్ఎస్ఏ టైప్ 1, ఇట్ ఫ్లిప్స్ ఏ స్పెషల్ బిట్ టు ఇండికేట్ దట్ ఇట్ ఈస్ అన్ ఏఎస్బిఆర్. అర్థమవుతుందా? దీన్ని యూజ్ చేసుకొని ఏమవుతుందంటే దిస్ ఇన్ఫార్మ్ నియర్ బై రౌటర్ దట్ R1 ఈస్ ఏ గేట్వే టు ది ఎక్స్టర్నల్ రౌటర్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏరియా వాటర్ రౌట్ అనేది సమ్మరీ ఎల్ఎస్ఏ క్రియేట్ చేసుకొని సో మిగతా వాటికి పంపిస్తుంది. ఆ విధంగా అది ఎక్స్టర్నల్ రౌట్స్కి వెళ్ళాలంటే మనం R1 గుండా వెళ్ళాలని చెప్పేది ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ. ఓకే, ఇక్కడి వరకు బాగుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వై ఈజ్ ది టైప్ 4 ఎల్ఎస్ఏ ఈజ్ ఇంపార్టెంట్, వితౌట్ ఇట్ router in other areas would not know where to find R1 and they wouldn't be able to forward the packet to the redistributed RIP routes. This LSA plays a critical role in the inter-area communication. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఏముందండి, టైప్ 5 అటానమస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ ఏదైతే టైప్ 4 ఉందో అది ఓన్లీ ఎక్కడికి వెళ్తే మనం ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతుందని చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్లో ఏమేమి నెట్వర్క్స్ ఉన్నాయి, అవి ఎట్లా ఈ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలంటే ఆ నెట్వర్క్ ఏంది అవి తెలుసుకునేదే అటానమస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రౌటర్ ఉంది కదా ఆర్ఐపి, ఒక నెట్వర్క్ యాడ్ చేసినాం అనుకుందాం. ఆ నెట్వర్క్ ప్రిఫిక్స్ వచ్చి ఆ 192.168.1.0 లేదంటే 5.5.5.0 క్లాస్ ఈ నెట్వర్క్ అనేది ఒకటి యాడ్ అయింది అనుకుందాం. ఎక్కడ ఈ ఆర్ఐపి రౌటర్కి యాడ్ అయింది అనుకుందాం. ఇప్పుడు R1 ఏఎస్బిఆర్ కదా, నౌ రీడిస్ట్రిబ్యూట్ దిస్ ప్రిఫిక్స్ ఇన్ టు ది ఓఎస్పిఎఫ్. ఇప్పుడు ఏంది, ఈ ఏఎస్బిఆర్ఏ కదా ఇంజెక్ట్ చేయాలి. అంటే రీడిస్ట్రిబ్యూషన్ మీన్స్ అంటే నేనేం చెప్పిన, R1 కన్వర్ట్స్ ఇది ఆర్ఐపి, ఇది R1 అనేది ఇట్ కన్వర్ట్స్ ఆర్ఐపి లెర్న్ రౌట్ ఇన్ టు ది ఓఎస్పిఎఫ్ అండ్ అడ్వర్టైజ్ దెమ్ టు ది ఓఎస్పిఎఫ్ రౌటర్స్. ఫస్ట్ స్టెప్ 1లో ఏం జరుగుతుంది, ఈ R1 అనేది ఏంటంటే ఏఎస్బిఆర్ కదా, ఇట్ జనరేట్ ది టైప్ 5 ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ ఫర్ ది 5.5.5.0/24. This LSA contain the external prefix and is flooded across the all OSPF areas. All OSPF routers now know that 5.5.5.0/24 exit. అంటే ఇది నెట్వర్క్ని పంపిస్తుంది. అంటే ఒక నెట్వర్క్ 5.5.5.0 ఉందని ప్రతి రౌటర్కి తెలుస్తుంది. బట్
దే డోంట్ ఎట్ నో హౌ టు రీచ్ టు ది R1. ఎందుకు? ఇవి ఒక నెట్వర్క్ అని ఉంది 5.5.0/24 ఉంది. సో దీంట్లో ఒక సిస్టమ్ ఉంది, ఏమని ఉంది 5.5.5.10 అని ఉంది. ఇప్పుడు ఇది 5.5.5.10తో ఈ R4 అనేది కమ్యూనికేట్ అవ్వాలి. ఒక నెట్వర్క్ ఉందని తెలిసినప్పుడు కమ్యూనికేట్ అవుతుంది కదా. దీని రౌటింగ్ టేబుల్లో ఈ నెట్వర్క్ గురించి ఈ టైప్ 5 అటానమస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ LSAలో ఉన్నప్పుడు కమ్యూనికేట్ అవ్వచ్చు కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంది? సో ఇది డిఫరెంట్ ఏరియా, ఇది డిఫరెంట్ ఏరియా కాబట్టి, అంటే ఇది RIP కాబట్టి, సో ఇవి డైరెక్ట్గా కమ్యూనికేట్ కాలేవు, త్రూ ASBR నుంచే కమ్యూనికేట్ అవుతాయి. సో దానికోసం మనం ఇంతకు ముందు ఏం కంప్లీట్ చేసినాం, టైప్ 4 అనేది కంప్లీట్ చేసినాం. అర్థమవుతుందా? ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్. సో ఇది టైప్ 5 ఎక్స్టర్నల్ LSA క్రియేట్ చేసుకొని ఫ్లడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో మీకు ఇంకా స్టిల్ డౌట్ ఉందనుకుంటే ఫస్ట్ మనం కీ డిఫరెన్సెస్ చూద్దాం. దేనికి? టైప్ 4కి, టైప్ 5 అటానమస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ LSAకి. టైప్ 5 LSA అంటే ఏంది? ఇట్ అడ్వర్టైజ్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్సెస్, అంటే ఈ నెట్వర్క్ని OSPFలోకి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. టైప్ 4 LSA అంటే మీనింగ్ ఏంది? డస్ నాట్ అడ్వర్టైజ్ ప్రిఫిక్స్ బట్ ఇన్స్టెడ్ టెల్ రౌటర్ హౌ టు రీచ్ టు ది ASBR. నా దగ్గరికి రారాబాయి, నేను తీసుకోబోతాను చెప్పేది టైప్ 4 LSA. వై టైప్ 4 LSA మ్యాటర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ an OSPF router in area 51 ఇక్కడ ఉంది, ఈ R4 అనే రౌటర్ ఉంది, వాంటింగ్ టు సెండ్ ప్యాకెట్ టు ది 5.5.0 నెట్వర్క్లో ఏదో ఒక సిస్టమ్కి పంపించాలి. ఇట్ హ్యాస్ టు లెర్న్ అబౌట్ ది ప్రిఫిక్స్ ఫ్రమ్ ది టైప్ 5 LSA. టైప్ 5 LSA పర్పస్ ఏంది? ఆ నెట్వర్క్ ప్రిఫిక్స్ ఏందో అది RIP నుంచి OSPFకి ఇంజెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ LSA క్రియేట్ చేసుకున్న తర్వాత వాటి అన్నింటి రౌటర్లకి తెలుస్తుంది, ఓహో పలానా నెట్వర్క్ ఇక్కడ ఉంది, ఆ నెట్వర్క్లో ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి, వాటితో కమ్యూనికేట్ అవ్వచ్చు అనేది. దాని మీనింగ్ టైప్ 5 LSAలో నేర్చుకున్నాం. బట్ వితౌట్ ఏ టైప్ 4 LSA ఇట్ వుడెంట్ నో హౌ టు రీచ్ టు ది R1. అంటే ASBRకి అది వెళ్ళలేకపోతే మనం ఏం చేయలేం, ఈవెన్ దానికి నెట్వర్క్ ఉందని తెలిసినా కానీ. అది ఎందుకు? ASBR అనేది ఏంది ఇక్కడ? ద గేట్వే టు ది RIP రౌట్స్. సో టైప్ 5 ఏందండి? హాయ్ హే దేర్ ఈస్ ఏ నెట్వర్క్ కాల్డ్ 5.5.0/24 అవైలబుల్. టైప్ 4 LSA ఏం చెప్తుంది? ఇఫ్ యూ నీడ్ దట్ నెట్వర్క్ send a traffic to me, nothing but R1, it knows how to reach it. That is the purpose of this one అండి.